సింగరేణిలో అవినీతిపై ప్రశ్నిస్తే భట్టి భయపడుతున్నారని అన్నారు హరీష్ రావు. తాను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో చెప్పాలి. సోలార్ పవర్ టెండర్ ఏమైందో జనాలకి తెలియాలి. సూటి ప్రశ్నలేస్తే ఒక్క సమాధానం రావట్లేదు. గనులను చూస్తామంటే వెళ్ళనివ్వటం లేదు. నిజంగా అక్కడ బొగ్గుంటే నేను సారీ చెబుతా, గనులు లేకపోతే రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. హరీష్ రావు ఇట్లాంటుండు అట్లా. నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నవా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీదే చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ళ టెండర్ 67 మెగావాట్లు, 103 మెగావాట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఒక ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మన సుదర్శన్ అన్న మీద కూడా పెట్టిండ్రు.